సార్, నాగేశ్వరరావు మీద ఉన్న క్రైమ్ ఫైల్స్ అన్ని రెడీ చేశాం సార్. పార్టికులర్ కింద క్రైమ్ లిటరేచర్ బ్లాస్టర్ అవార్డు. He started very early, sir. అంటే 10 ఏళ్లకే 8 years. 8 ఏళ్ల వయసులో దొంగతనమా? Murder. యలమంద స్టూవర్ట్పురం క్రైమ్ కి తల్లివేరు లాంటివాడు. స్టూవర్ట్పురంలో జరిగే ప్రతి క్రైమ్ వెనుక అతని హ్యాండ్ ఉంటుంది. ఆ క్రైమ్ నుంచి వచ్చే ప్రతి రూపాయలో అతనికి వాటా ఉంటుంది. దొంగతనానికి పొమ్మని నేను చెప్పుండానా? పోనీ దొంగతనానికి పోయే ముందు నువ్వు నాకు చెప్పుండవా? పనైనాకైనా లెక్కొట్టుకొచ్చిచ్చినావా? నేను కట్టబడి కొట్టుకొచ్చిన సొమ్ము నీకెందుకు ఇయ్యాలా? దుక్కి దున్నింది కదా అని పంట ఎద్దుదైపోద్దా? కాపలా కాసిందని కొంప కుక్కదైపోద్దా? స్టూవర్ట్పురం నాదైనప్పుడు సొమ్ము నీదట్ట అవుతురా? మోకాల్లో మేక్ కొట్టేండ్రా. అయ్యా వద్దయ్యా, చూడట్లేదు. ఒక దొంగకి మోకాలి జాయింట్స్ తీసేయడం అంటే ఒక గిటార్ వాయించేవాడికి చేతి వేలు తీసేసినట్టు. దండాలయ్యా. రే, మీ చిన్నోడా? అవునయ్యా. ఏందిరా కుర్చీ కోసం ఎగబడతాడాడు? కొడుకులకుండే వద్దిక మర్యాద లేదు. పనేంటో చెప్పండి అయ్యా. ఆ కనకారావు గాడు రంగును పోయి దండిగా దుడ్డు సంపాదించుకొని వచ్చినాడు. మొత్తం వాడిన పెట్లోనే మూలుగుతుంది. అర్థమైందయ్యా. పల్లాలో అయ్యా ఆడికి 3 రూపాయలు ఇచ్చి పంపించు. అయ్యా, ఇంకో 2 రూపాయలు ఇప్పించండి అయ్యా. నీ నాయనమ్మ ముళ్ళేమన్నా నా కింద దాచిపెట్టిందేంట్రా? అయ్యా, అది కోడి ఏరన్నగాడు మీరు చెప్పారని దొంగతనానికి వెళ్ళినప్పుడు జనాలాడి కాలిర కొట్టేశారయ్యా. ఆడు పనికి పోవట్లా. పిల్లలు ఆకలితో. ఏంద్రా ఆడి పిల్లల గురించి ఓ ఇదైపోతున్నావు? ఆడి కాలిరిగిందని ఆడి పెళ్ళాన్ని పక్కలోకి వస్తా ఉండదా ఏవి? తప్పుడు నా కొడక. పనయ్యలు చూద్దాంలే పో. అయ్యా, ఇక్కడెందుకు తవ్వుతున్నావు? గోడెక్కడ బలహీనంగా ఉంటుందో ఎలకక్కడే బొరిగి తవ్వుతుంది. ఇక్కడ తవ్వితే సులువుగా ఖాళీ చేయొచ్చు. లోపల నుండి ఎవరో లాగుతున్నారా? నాకే నన్ను మీరు లాగండి. ఆగండి. నేను ఇప్పుడు బయటపడే దాడలేదు. ఈ మూట తీసుకుని ఎలమంది గాడికి పోండి. ఆయన 2 రూపాయలు ఇస్తాడు. రూపాయి ఏళ్ళ గాడికిచ్చి మిగతాది మీ దగ్గర ఎట్టుకోండి. మనం కట్టబడి కొట్టుకొచ్చిన సొత్తు ఇది ఎవ్వడికి ఇవ్వడ్లా. నేను దొరికిపోయినాక
నీ దాకా రానికి పోలీసు వాళ్ళకి ఎంత పనిరా? మా దాకా రావాలంటే ముందు నువ్వెవరో తెలుసుకోవాలి కదా నాయనా. తెలియకుండా ఎట్టా ఉంటుందిరా? తల కోసుకపోతే మొండాన్ని చూసి మనిషిని ఎట్టా గుర్తుపడతారు నాయనా. పులి సింహం లాంటి జంతువులు కూడా ఒక వయసు వచ్చేదాకా పాలే తాగేశాడు. కానీ వీడు 8 ఏళ్లకే రక్తం తాగడం మొదలుపెట్టాడు. जब तक बाप के हाथ का खिलाया खाना उसके गले तक पहुंचता, उसने बाप का गला काटकर उसे मार दिया. बड़ा सन मनुष्य ना. నాగేశ్వరం అర్థం కావాలంటే మీకు స్టూవర్ట్పురం పరిచయం అవ్వాలి సార్. బెజ్జల ప్రసాద్ స్టూవర్ట్పురం అనే కురుక్షేత్రానికి ద్రోణాచార్యుడు. ఇప్పుడు స్టూవర్ట్పురంని రూల్ చేస్తున్న గ్యాంగ్స్టర్స్ అందరూ ఒకప్పుడు ప్రసాద్ దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు. పందికూర తిని దొల్లడం కాదు, గాడిద రక్తం తాగి గుర్రంలా ఉరకాల. ఏ పోలీసోడికి చిక్కకూడదు. ₹10 ఎవరికి కావాలి? నీకు కావాలా? అవునయ్యా. తీసుకో. దాంట్లో నల్ల తీళ్లు కూడా ఉన్నాయి. 10 సంవత్సరాల వయస్సులో నాగేశ్వరరావుకి బెజ్జల ప్రసాద్ తారసపడ్డాడు. దొంగతనంలో కొన్నిసార్లు ధైర్యం మాత్రమే కాదు, తెలివితేటలు కూడా. మన వెంకటయ్య కొడుకయ్యా. నా దగ్గర పని నేర్చుకుంటావా? అందుకనే చేసింది. గాడిద రక్తం తాగితే కొన్ని గంటల పాటు విశ్రాంతి లేకుండా పరిగెత్తాలి, లేదంటే శరీరంలోని నెత్తురు విరిగి ప్రాణం పోతుంది. అలాంటి కఠోర శిక్షణతో బెజ్జల ప్రసాద్ నాగేశ్వరరావుని సానపెట్టాడు. అండర్ ద వాచ్ ఆఫ్ యలమంద. అప్పట్లో స్టూవర్ట్పురంలో 3 మేజర్ గ్యాంగ్స్ ఆపరేట్ చేశాయి: పోతు సూరి, డేగరవి, జార్జ్ బాబు. స్టూవర్ట్పురం క్రైమ్ నుంచి వచ్చే డబ్బులతో యలమంద పొలిటీషియన్ గా ఎదిగి ఎమ్మెల్యే అయిపోయాడు. పక్కనున్నది యలమంద తమ్ముడు కాశీ. అన్న హైదరాబాద్ లో చక్రం తిప్పుతూ ఉంటే తమ్ముడు స్టూవర్ట్పురం చూసుకునేవాడు. పాట మొదలెట్టండి రా. గుంటూరు రైల్వే స్టేషన్ దేవుడి పాట 25,000. 30,000. 35,000. రేయ్, అన్న ఎమ్మెల్యే అయిందాడు. పోలీసులు మన చేతి కిందకి వచ్చిండారు. దండిగా దొంగతనాలు చేసుకోవచ్చు. పాడికొండపా 50,000. అది పాట. జార్జి బాబు పాట 50,000. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. గుంటూరు రైల్వే స్టేషన్ జార్జి బాబు పాడేసుకున్నాడు. మిగతా ముఠాలేవి వచ్చే సంక్రాంతి వరకు స్టేషన్ లో దొంగతనాలు చేయడానికి వీల్లేదు. ఏంటి నాకి ఈ మధ్య కనిపించడం లేదు? ఒకసారి రుచి చూసేశాక ఆ పదార్థం మీద ఆకలిపోద్ది. విజయవాడ గుంటూరు దేవుడి పాట ₹1,00,000. మనం పాడొచ్చా? పాడాలంటే నీకు గ్యాంగ్ ఉండాలా, వాళ్ళ పక్కన కుర్సీ ఉండాలా.